నా భర్త నా ప్రాణేశ్వరుడు శోక నీతో కొట్లాడి ఆ కొల్లాపురి గట్టుకు వేటు మార్గం ఇటుకల వచ్చింది శోక వేటు మార్గంరా అదేలే మొగాలు కొట్టేదానికి అవును శోక మొగాలు కొట్టేదానికి ఆ ప్రకారం కూడా కల వచ్చింది శోక మన స్వామి మన ఇంకా కూడా చెప్తా శోక ఇంకా ఏమొచ్చిందమ్మా వేట మార్గమోతా తోటలో నా భర్త ఆ కొల్లాపురి గట్టుకు వేటు మార్గం ఇది కాకుండా ఇంకా ఒక వనితతో సరస్సు మాడినట్లు మన స్వామి ఆ పూలతో వివరించినట్లు మన స్వామి నువ్వు కాకుండా ఒక పెళ్లిగా అమ్మాయి చూసి పెళ్లి చేసుకొని దాన్ని నేరుగా నా ఇంటికి తోడుకొని వచ్చినట్లు మన స్వామి అట్లాంటోడేనా ఆ ప్రకారం మన స్వామి ఏటా మార్గం పోయినట్టు పొలతోటలు అట్లా ఇట్లా దొలినట్టు వేరే వాళ్ళతో ముద్దులాడినట్లు అనుకున్నట్లు ఒక పెళ్లిగా అమ్మాయి చూసి దాన్ని పెళ్లి చేసుకొని దాన్ని మా ఇంటికి తోడుకొని వచ్చినట్లు పెళ్లి చేసుకొని మన ఇంటికి తోడుకొని వచ్చినట్టు అవును సార్ ఈ ప్రకారం కల వచ్చింది సార్ ఆ ప్రకారంగా అవునా సంతకాడు వచ్చిందే తెల్లారుజన ఒకటి వచ్చింది తెల్లవారుజాను సార్ తెల్లారుజన ఒకటి వచ్చింది ఖాయం నిజమేమో ఆ కళ వచ్చినప్పుడు ఎవరో ఒక మా ఇంటికి వచ్చి నాకు సగనం చత్రం చెప్పినట్టు కూడా కళ వచ్చింది శివక ఎవరో ఒక వచ్చినట్టు నీకు సగం నిజంగా చెప్పినట్టు మా ఇంటికి వచ్చి నాకు జరిగింది జరగపోయేది కూడా సగనం చెప్పినట్టు కూడా జరిగేది జరగబోయేది కరెక్ట్ గా చెప్పినట్లు కళ వచ్చింది ఇంకా ఏమొచ్చిందమ్మా మరి ఇంకా చెప్తా కదా అలాగేమ్మా కళ వచ్చే ఈ రీతిగా కలగన్నా శివక ఈ కళ తండ్రి తెలిపేవారంటే ఇచ్చడి పిలుచుకోండి శివక
ఈ కళ నిజమా అబద్ధమా? ఆ. ఇది జరగన లేక జరగపోనా? అలా ఒక సగినం కానీ శాస్త్రం అని చెప్పేవారంటే ఇక్కడ పిలుచుకున్నప్పుడు మొన్న లైన్ వచ్చిందమ్మా. ఎవరా ఆమె ఎరుకలో లైన్ అంట, ఏట్లేమా కింద చెప్పిందంట, పైన చెప్పిందంట, మధ్యలో చెప్పిందంట. అంటే ఏమిటి సేవక? సగినమ్మా. కింద అంటే కింద అంటే ఏముందిమా? పైన దేవలోకమంటారు, కింద కింద భూలోకమంటారు, మధ్యలో మధ్యలో నరలోకమంటారు. అదే వచ్చిందమ్మా. వచ్చింది. ఆయమా ఆ, పైన దేవలోకంలో చెప్పింది, దేవలోకంలో చెప్పిందంట. కింద భూలోకంలో చెప్పింది, ఆ, ఈ నరలోకంలో చెప్పిందో లేదో సేవక? వచ్చిందంటమ్మా. వచ్చింది.